పేరు పేరున నమస్కారాలు. గత 2 రోజుల నుండి మన రాజకీయం మన కర్నూలు డిస్టిక్లో ఎటుపోతుందో ఎలా పోతుందో ప్రజలకు అర్థం కాకుండా ఉంది. ఈరోజు నిన్న మా పార్టీ వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రమంతా డిఎస్సి గురించి మాట్లాడండి, వాళ్ళు చేసిన అవకతవకలు బయటపెట్టండి అని ఒక కార్యక్రమాన్ని మాకు అధిష్టానం పంపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోని ఇన్ఛార్జ్ అయినటువంటి సాయిషడ్ గారు అయితేనేమి, ఎమ్మెల్సీ మసూర్ గారు అయితేనేమి, నిన్న డిఎస్సిలో ఎవరైతే మోసపోయినారో అటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. అది ఏది, మా యొక్క పార్టీ పిలుపు మేరకు మా యొక్క కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి జగన్మోహన్ గారి పిలుపు మేరకు మేము ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సాయిషడ్ గారు. మరి దాన్ని మన సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సీనియర్ నాయకుడు ఉమాపతి గారు మాట్లాడడం మంచిదే. ఏం మాట్లాడాలా, ఏదైతే సాయిషడ్ గారు మాట్లాడినారో డిఎస్సి గురించి, దాని గురించి అవకతవకల గురించి ఆ సబ్జెక్టు గురించే మాట్లాడాలా. అది తీసుకోకుండా మళ్ళీ ఏం చేసినాడు, ఆలూరు ఎమ్మెల్యే గురించి మాట్లాడినాడు. నేను చెప్పేది ఒకటే, ఆలూరు ఎమ్మెల్యే గారు ఆ రోజు రాత్రి సంగనగలకి ఎందుకు పోయినాడు, ఏ విషయం మీద పోయినాడు అనేది ఒకసారి ప్రజలంతా గమనించారు. మరి మీరు కూడా గమనించాల. ఈరోజు ఒక కార్యకర్త ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నాకు ఇక్కడ ఇబ్బంది ఉంది, నన్ను చంపుతున్నారు అంటే ఇమ్మీడియట్గా ఒక ఎమ్మెల్యేగా ఒక కార్యకర్తను కాపాడుకునే బాధ్యత ఒక ఎమ్మెల్యేకి ఉంది. కాబట్టి తక్షణమే ఇంకో ఆలోచన లేకుండా ఇంటి దగ్గర ఎవరైతే ఉన్నా ఒక జీపు 2 జీపులు వేసుకొని పోవడం వాస్తవమే. సంగనకలకి ఆడ జరిగిన పరిణామాలంతా వీడియో అంతా చూపించారు. ప్రతి ఒక్కరు లాస్ట్కి ఛానల్స్లో కూడా వచ్చాయి ఇవన్నీ, ఎట్లా జరిగింది, ఏం జరిగింది అవన్నీ. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓంపతి నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, ఆ దానికి పోకూడదంటాడు. అంటే ఎమ్మెల్యే దానికి పోవడం తప్పంటాడు అన్నమాట. నేను ఒకటి చెప్తున్నా, ఏ పార్టీ అయితేనేమి, ఈరోజు తెలుగుదేశం పార్టీ అయితేనేమి, వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి, ఏ పార్టీ అయినా కానీ మనం చెప్పేది ఫస్ట్ ఏం చెప్తున్నాం, మనము ఏ మీటింగ్లోనే చెప్పినా కానీ చంద్రబాబు చెప్పేదే మాటే, వైఎస్ జగన్మోహన్ గారు చెప్పేదే మాటే, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ఉంటేనే పార్టీలు ఉంటాయి. కాబట్టి పార్టీ కార్యకర్తలు ఉంటేనే పార్టీలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తారు. మళ్ళీ ఈరోజు ఒక పార్టీ కార్యకర్త ఫోన్ చేసి నేను ఇబ్బందుల్లో ఉన్నాను అని ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే అడిపోవడం తప్ప. దాన్ని చెప్పమంటే అది చెప్పడం లేదు టీడీపీ వాళ్ళు, ఎమ్మెల్యే గారు పోయి తప్పంట. ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఉమాపతి నాయుడు గారు నువ్వు ఆ స్టేజ్లో ఉన్నామంటే, మేము ఇక్కడ కూర్చున్నాము, మేము కూడా నాయకులే, మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళ యొక్క కార్యకర్తల యొక్క ధైర్యము, కార్యకర్తల యొక్క మనోధైర్యంతోనే మేము ఈరోజు ఈ స్థాయికి ఎదిగినాం. మేమంతా నువ్వు ఎదిగింది కార్యకర్తకే, తర్వాత మేము కూడా కార్యకర్తలు ఉంటే మేము ఈ స్థాయికి వచ్చినాం. ఈరోజు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఎవరు దాన్ని సపోర్ట్ చేయాలా, కింద అట్టడుకున్నటువంటి కార్యకర్తలే సపోర్ట్ చేయాలా. మరి అటువంటి కార్యకర్త ఫోన్ చేసినప్పుడు ఒక ఎమ్మెల్యేగా మరి విరూపాక్ష రెడ్డి పోవడం తప్ప. సరే పోయినాడు, పోయిన తర్వాత జరిగిన వాస్తవాలు ఏమి, ఆ రోజు ఎవరైతే కార్యకర్త ఫోన్ చేసినా ఆ ఇంటికి పోయినాడు, ఆ ఇంటికి పోయి మాట్లాడినాడు, అంతా బాగానే ఉంది. తర్వాత ఎస్సీ ఇంటికి ఏదో ఉందని చెప్పి వాళ్ళని కూడా బుజ్జగించాలంటే వాళ్ళని కూడా రాజీ మార్గం చేయాలని చెప్పి ఒక మంచి బ్రాడ్ మైండ్తో పోయినాడు ఎవరు విరూపాక్ష గారు. ఏదో కొట్టడాలని చెప్పి ముందే కొట్టడాలని చెప్పి తెలియదా, ఉన్నట్టు నేను మధ్యాహ్నం పొద్దున పోలేదు విరూపాక్ష గారు. ఏదో అర్ధరాత్రి ఏదో ఫోన్ వస్తే ఇమ్మీడియట్ పోయినాడు. ఒకవేళ కొట్టాడల్లా చేయాలంటే అర్ధరాత్రి పోయే అవసరం లే. ఒక కార్యకర్తలు ఏదైనా పిలిపోయాడు కావాలి, ఏదో అర్ధరాత్రి జరిగింది కాబట్టి, అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దాన్ని విరూపాక్ష గారు పోయినారు అడిగి. ఆడబోతే దాన్ని రాజకీయంగా సృష్టించి ఒక దళిత మహిళని విరూపాక్ష గారు ఇది చేసినాడని చెప్పి, మాట్లాడాడని చెప్పి, ఇష్టానుసారంగా మాట్లాడినాడు, వాళ్ళ దుస్తులు చింపినారని చెప్పి చెప్పడం జరిగింది. సరే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు నడవడంతో ఇప్పుడు ఉన్నటువంటి పోలీసుల వాళ్ళు ఏదో వాళ్ళ అధిష్టానం చెప్పిన తర్వాత వాళ్ళు కూడా పోయినారు అక్కడికి.
ఆ వాస్తవాలు తెలియకుండా ఇరుపాక్ష గారు స్టేషన్లో ఉన్నాడు. 11 గంటల వరకు స్టేషన్లో ఉన్నాడు. రాత్రి ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు ఇంటికి పోయి వాకింగ్లు మొదలుపెట్టి సీసీ కెమెరాలు మొదలుపెట్టి, ఎందుకంటే మేమంతా పోయి చూసినామాట, ఆర్టీసీకి ఎత్తుకుపోవడము, మళ్ళీ ఇవన్నీ జరగడం ఎంతవరకు వాస్తవమని నేను చెప్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే గమనించాలి. ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ప్రతిసారి గుడ్డల పార్టీ అంటున్నారు. అయ్యా మేము గుడ్డల పార్టీ అని చెప్పి అంతకుముందులే ఇప్పుడు ఈ నడవ వచ్చింది గుడ్డల పార్టీ అని చెప్పి. అసలు ఇంతవరకు గుడ్డల పార్టీ అనేది ఎవరికి అర్థం కాలేదు. ఎవరికి గుడ్డల పార్టీ అంటారు పట్టదు. ఏమో ఎవరికి యా ప్రజలకు అర్థం కావడంలే, యా నాయకులకు అర్థం కావడంలే, యా పార్టీలకు అర్థం కావడంలే. కానీ ఈరోజు వాళ్ళు చేసేదేమి? ఇప్పుడు మీరు మీ ప్రభుత్వంలో మీరు వచ్చారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? సూపర్ 6 ఒక పథకం పెట్టి ఈరోజు ప్రజల్లోకి వచ్చారు. దాన్ని చేయండి, అది చేయడంలే. ఇంకో 6 ఒకటి ఉంది, అది వాళ్ళకి నంబర్ 7. అదే మన లోకేష్ బాబు కూడా యుగలంలో చెప్పుకుంటూ పోతుంటాడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి. ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు ఇస్తున్నాడు. సూపర్ 6 అమలు చేయడం లేదు ప్రజలకి. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రోజు లోకేష్ బాబు కూడా ఏమైతే పాదయాత్ర చేస్తూ రెడ్ బుక్ చూపించుకుంటూ నేను రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తాను అని చెప్పి దాన్ని అమలు చేసుకోవడం తప్పితే ఈ సూపర్ 6 అమలు చేయడం వాళ్ళు. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తారు. ఈరోజు అదే ఏదైనా మాట్లాడేటప్పుడు సాబిసాడు గారు ఎందుకు పోయినారు ఇరుపాక్ష గురించి మాట్లాడేకి? అదే ఈరోజు ఆ పైన అధిష్టానం మాకు పిలిపించింది, అందరూ ఎమ్మెల్యేలు పోండి, ఎమ్మెల్సీలు పోండి, పోయి అది ఏమైనా కనుక్కోండి అని చెప్పి పోవడం జరిగింది. అక్కడ పోయి పరామర్శించడం జరిగింది ఇరుపాక్ష గారిని. తర్వాత ఇరుపాక్ష గారిని చట్టపరంగా సరే జడ్జి ముందు పెట్టి అరెస్ట్ చేసి కర్నూలు అరెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ ఓకే, ఏదో వాళ్ళు ఉంది, ప్రభుత్వం ఉంది, వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. తర్వాత న్యాయ నిర్ణేతలు కోర్టు ఉంది కాబట్టి, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు చూసుకుంటుంది. అంతేగాని ఈ ఉమాపతి నాయుడు గారు మీరు పోకూడదు అటువంటి వాటికి, మీరు చేయకూడదు అటువంటి వాటికి నువ్వు కూడా చెప్పే మా పార్టీ మా అధిష్టానము, మేము ఏదైతే అధిష్టానం చెప్తామో మేము పోతాం తప్పితే నువ్వు పోకూడదు చేయకూడదు నువ్వు చెప్పడము ఇవన్నీ హాస్యాస్పదంగా ఉందన్నమాట. ఇది పద్ధతి కాదు. ఇది ఏదో మేము చెప్తున్నాం. దాదాపుగా 2.5 ఏళ్ళు, దాదాపుగా 2 నెలల 3 నెలలు అయింది మీకు ప్రభుత్వం వచ్చి. ఏదైనా ఒక మంచి పని మీరు చేశారని చెప్తున్నా. ఈరోజు ఎక్కడ ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారు, వాళ్ళు అమ్మఒడి చెప్పుకుంటారు. ఇప్పుడు పెన్షన్ ఏదో ఇస్తున్నారు, తర్వాత అమ్మఒడి మనం చెప్పుకుంటున్నారు. ఎక్కడన్నా చూడ అమ్మఒడి మాకు రాలేదు అంటున్నారు. ఒకరికి 7,000 పెడితే ఒకరికి 3,000 పడినాయి, ఒకరికి 6,000 పడినాయి. ఇంకా ఏమంటే మరి వస్తాయంటారు. స్కూల్స్ పోయి అడిగితే అలా లాగిన్లో చూస్తారు వాళ్ళు. లేదండి ఇంకా మీకు ఏం వస్తుంది, ఎప్పుడు వస్తుందో ఏమో అర్థం కాలే. ఒక పక్క వర్షాలు లేవు, ఒక పక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఒక పక్క ఎరువులు దొరకడంలే. వర్షాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎంత ఇబ్బంది ఉందో ఒకసారి మనమంతా గమనించాలా. దాని గురించి మాట్లాడలే వీళ్ళు. ఏమన్నా వైఎస్ఆర్ పార్టీ ఏమన్నా కార్యక్రమం ముందు చేసేపోతే దాన్ని మాట్లాడే పరిస్థితిలో మాట్లాడతారు. ఈరోజు మొన్న కూడా లోకేష్ గారు వచ్చారు దీనికి ఆదానికి కార్యకర్తల మీటింగ్ అని చెప్పి వాళ్ళు సరే వాళ్ళ పార్టీ వ్యక్తిగతం అది వచ్చాడు, మాట్లాడినాడు, పోయినాడు. కనీసం ఇంత పెద్ద లీడర్ ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం రైతుల గురించి కానీ ఏదన్నా ఒక్క విషయం, అవును వానలు సరిగా లేవు, ఈసారి పల్లెలు అంతా డాట్ అయింది, సరే మీకు ఏదన్నా నేను చేస్తానని చెప్పి వాయిస్ చెప్పినాడు రైతుల గురించి. కానీ మరి ఏమంటారు, రైతులే రాజ్యం అంటారు, రైతులు ఉంటేనే రాజ్యాలు ఉంటాయంటాడు. కానీ రైతుల గురించి ఎవరు మాట్లాడంలే. కాబట్టి దీన్ని రాబో రోజుల్లో కూడా మరి ఉమాపతి నాయుడు గారు మాట్లాడేటప్పుడు మాట్లాడి తప్పలే. ఇప్పుడు మా యొక్క తప్పులు మీరు చూపించచ్చు, మేము మీ తప్పులు మేము చూపిస్తాము. అంతేగాని మీరు పోకూడదు చేయకూడదు. అదే మా అధిష్టానం పిలుపాయ మేము పోతాము, మీ కార్యక్రమాలు మీరు ఎట్లా చేస్తారో మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోతాం ముందుకు ప్రజల్లోకి. దాన్ని కూడా మీరు పోకూడదు, మీరు అటువంటి చేయకూడదు, నేను చూసినా తప్ప ఇవ్వకూడదు అనేది ప్రజలంతా గమనించారు. ఈరోజు విరూపాక్ష గారికి ఎమ్మెల్యే గారికి సింపతి ఎలా వచ్చిందంటే, నేను కూడా ఆలూరు తాలూకా వాసినే, నాది కూడా అర్ధగిరి గ్రామమే. ప్రతి ఒక్కరు ఈరోజు మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్క ప్రజానీకం ఈరోజు ఆలూరు తాలూకాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పి అది అనిపించుకోవడం మీకు వాస్తవమా? ఇది ఎవరో ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఇచ్చారు వైకుంఠం వాళ్ళకి, వాళ్ళని పట్టుకొని మీరు మాట్లాడడం ఇది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే వాస్తవం అంటే మేము మాట్లాడచ్చు. నిన్న టీవీ 9లో వచ్చింది, టెలికాస్ట్ అయినాయి. వాళ్ళు చూస్తే రాత్రిపూట ఎవరైతే ఆ భర్త మహిళలను చించినాడో వచ్చి ఎగురుతున్నాడు. అది మీరు చూసింటే అందరూ ఎగురుకుంటే ఏమంటాడు తెలుసా, ఎస్సీ కేసు పెట్టండి అని చెప్పి. చించింది అతనే భర్తనే, ఇరుపాక్షగా అక్కడ దూరం ఉన్నాడు. ఆ వీడియో బాగా కనపడుతున్నాయి. చించింది ఇక్కడ వైట్ బనీన్ వేసుకొని అతని భర్త అదే పనిగా ఇక చించింది కూడా చూపించాడు. చూస్తూ మళ్ళీ మాకు ఎస్సీ కేసు పెట్టండి అని చెప్పి. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఎస్సీ వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు, అందరూ అటువంటి వాళ్ళు కాదు. కానీ ఇటువంటి చేయకూడదని చెప్తున్నాము. అటువంటి వాళ్ళకి
మరి నిన్న కూడా ఏం చేశారు, ఎమ్మెల్సీ బిట్నాడు గారు పోయినారు, తర్వాత వాళ్ళ అధిష్టానం గురించి వాళ్ళంతా నిన్నపై ఊరిపోయి వాళ్ళు ఏదో మాట్లాడారు. సరే మీ పార్టీ క్రమం మీరు మాట్లాడవచ్చు, మా పార్టీ క్రమం మేము మాట్లాడుకుంటున్నాము. కానీ వాస్తవాలు ఏమైతే ఉన్నాయో ప్రజలు చెప్పాలి. ఈరోజు తెలిసిపోయింది ఇది అన్యాయమైన అరెస్ట్ అని. ఎందుకంటే నా వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ వీడియో చూసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలా? సరే ఇర్బాష్ గారిని 3 గంటలకు అరెస్ట్ చేసుకొని చిప్పింగ్ స్టేషన్లో పెట్టినారు. కనీసం ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత అవును వాస్తవమా కాదా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూసి అవును ఈ ఎఫ్ఐఆర్లో ఈ సెక్షన్ పెట్టొచ్చా లేదా, ఇవి ఎస్సీ అట్రాసిటీ తర్వాత 3 అదేదో అటెంప్ట్ మర్డర్ కేసు కనీసం ఆ వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే వీడియో మేము చూడలేదాన్ని, ఎవరు విపక్షం దాన్ని క్రియేట్ చేయలేదండి. ఎవరో ఒక సామాన్య కార్యకర్త, అది టీడీపీ ఉండొచ్చు, వైఎస్ఆర్ ఉండొచ్చు, ఆ లైవ్లో పెట్టాడు కాబట్టి అది బయటకు వచ్చింది. ఈరోజు విపక్షం ఏంటో ఉన్నది పెట్టలేదు. ఆ ఊర్లో ఎవరైతే ఉన్నారో ఎవరో ఒక సామాన్య కార్యకర్త దాన్ని లైవ్ చేశాడు కాబట్టి ఆ లైవ్ ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ దాని చూసిన తర్వాత ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేయాలని చెప్పి మేము చెప్తున్నాం. కాబట్టి రాబో రోజుల్లో మరి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకవేళ ఉండొచ్చు, గవర్నమెంట్ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ మాట మీరు వినొచ్చు. కానీ వాస్తవాలు చూసి కనీసం వాళ్ళు కూడా చెప్పాలి. మీరు డిపార్ట్మెంట్ కూడా అవును సార్ ఇట్లుంది ఇటువంటి సెక్షన్లు వర్తించమని చెప్పాలా. సరే పెట్టినారు, అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది, అది మేము కోర్టులో చూసుకుంటాం. ఎమ్మెల్యే గారు కూడా నిర్దోషం కాదు, బయటకు వచ్చేస్తారు, దాన్ని బెయిల్ వచ్చేస్తుంది. కానీ ప్రజలకు ఏం సంకేతం ఇస్తారు అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. ఈరోజు ఇటువంటివి చేసుకుంటూ పోతూ ఇంకా 2.5 ఏళ్ళ ఇంకా ఉండేది టైం ఉండేది ఇంకా 2.5 ఏళ్ళు. మరి మీరు ఏం చేస్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ పరిపాలనలో 2 ఏళ్ళు కరోనా వస్తే 3 ఏళ్ళు మేము పరిపాలన చేసింది. ఆ 3 ఏళ్ళలో రాష్ట్రాన్ని ఎంత వృద్ధి చేసినామో అందరూ ప్రజలంతా కలిసి ఇప్పుడు అంటున్నారు ప్రజలు, అయ్యో మేము తప్పు చేస్తే మా ఓటు వేసి మేము తప్పు చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది వీళ్ళు కంపేర్ చేస్తారు ఇప్పుడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో స్టేట్మెంట్లు ఇవ్వండి, ఇచ్చే దాంట్లో తప్పలే. కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పండి. అంతేగాని ఈరోజు మేము ఆ వీడియో వచ్చింది కాబట్టి మేము కూడా బయటకు వస్తాం. ఈరోజు ధైర్యంగా ఎవరైతే దళిత ఎస్సీ మహిళను ఇర్బాష్ గారు బట్టలు దించాడని చెప్పి చెప్పడము అవి వాస్తవాలు కాదని చెప్పి మళ్ళీ మీడియా ద్వారానే మళ్ళీ ఈరోజు ప్రజలంతా గమనించారు. కాబట్టి ఇది తప్పని చెప్పి చెప్తున్నాం. రాబో రోజుల్లో అయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒకసారి చెప్తారు, 2 నిమిషాలు నేను మాట్లాడతాను. ఇంకా తెలుగుదేశం పార్టీ అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఇది. ఈరోజు తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజల యొక్క ఉనికిని యావత్ ప్రపంచ దేశాలు గుర్తించినాయంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ నుండి గుర్తించారు. మరి అటువంటి పార్టీలో కొంతమంది ఇటువంటి నాయకుల్ని మీరు ప్రోత్సహిస్తూ మరి ఈరోజు తెలుగు జాతికే మీరు ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ కాబట్టి మేము ఎందుకంటే ఎన్టీఆర్ గారిని అభిమానిస్తాం మేము కూడా. ఎందుకంటే ఆ రోజు తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని ఎక్కడికో తీసుకుపోయాడు ఎన్టీఆర్ గారు. అటువంటి పార్టీని మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ పేరు పెడుతూ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుంటూ వెనక్కి మళ్ళీ ఈరోజు ఇటువంటి భ్రష్టు పట్టిస్తారంటే ఆ తెలుగుదేశం పార్టీని ఒకసారి గమనించాలా. రాబో రోజుల్లో మరి ఇటువంటి చేయకుండా మీరు కూడా మంచి పని చేయండి, మేము కూడా మీ యొక్క మంచి పని మేము కూడా సాధిస్తాం. అంతేగాని ఈరోజు ఇటువంటి ఏదైనా తప్పుడు సమాచారాన్ని మీరు కూడా ఎంకరేజ్ చేయొద్దండి. తప్పని చెప్పండి. ఈరోజు ఎమ్మెల్యే గారు తప్పు అంటే ఎమ్మెల్యే గారు తప్పని చెప్పొచ్చు, కానీ వీడియో ద్వారా మేము చూసిన తర్వాత అది ఎమ్మెల్యే గారిది ఎటువంటి తప్పు లేదు. ఏదో ఒక కార్యకర్త పిలిచినప్పుడు బయటికి పోయినాడు. మీ కార్యకర్త పోతే మీరు పోరా? మేము పోతాము. ప్రతి ఒక్కరు పోతుంది ఆ కార్యకర్తలు ఉంటే మన పార్టీలు ఉన్నాయి. ఒకసారి గమనించండి ఉమాపతి నాయుడు, ఈరోజు నువ్వు ఆ సీట్లో కూర్చొని ప్రెస్ మీట్ ఇచ్చినావు అంటే నీ కింద ఉన్న కార్యకర్తలు ఈరోజు నిన్ను ఆ స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్లో ఉన్నామంటే మా కింద ఉన్న కార్యకర్తలు ఈరోజు స్థాయికి తీసుకొచ్చారు మమ్మల్ని. అంతేగాని స్వతహాగా మేము రాలే బయటికి. ఒక కార్యకర్తలు ఉంటేనే నాయకుడు బయటకు వస్తాడు. కాబట్టి ఈరోజు ఒక కార్యకర్త ఫోన్ చేసినప్పుడు ఇమ్మీడియట్ విపక్ష పోవడం తప్పే కాదు. అది ఏ దానిలో ఏ ప్రజానికి కూడా దీన్ని తప్పని ఒప్పుకోవడంలే. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో ప్రెస్ మీట్ ఏదైనా మంచిగా ఉంటే వెళ్ళాలని చెప్పి నేను ఉమాపతి నాయుడు గారికి నేను సలహా ఇస్తున్నాను. ఇంకోటి మాది గొడ్డల పార్టీ అంటున్నారు వైఎస్ఆర్ పార్టీని. మళ్ళీ వాళ్ళ పార్టీని ఏమని పిల్లలు వాళ్ళకి తెలుసో తెలీదు. వెన్నుపోటు పొడిచి వచ్చిన పార్టీ అది. గొడ్డల పార్టీ అని పేరు పెడితే వాళ్ళ పార్టీ అటు ఉంటుంది. అది వెన్నుపోటు తర్వాత ఇప్పుడు ఏమో రెడ్ బుక్ రాజ్యాంగ పార్టీ అది అంతా రెడ్ బుక్ సూపర్ 6 అయిపోయింది. అది సూపర్ 6లో ఏ 6 చేయడంలే, కానీ ఒక 6 మనం చేస్తారు. అదే సూపర్ 6 ఇప్పుడు 7వ 6 ఇది. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ప్రజలకు అది ఇస్తారు గిఫ్ట్గా. రెడ్ బుక్ రాజ్యాంగం మేము చూపిస్తామని చెప్పి ప్రజలకు తీసుకొస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో మంచి వాయిస్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.